నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్‌కి స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. బాదం బర్ఫీ. టేస్ట్ అయినా, టెక్స్చర్ అయినా మనకి అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లోనే చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్‌గా వస్తుంది. రుచి కూడా చాలా బావుంటుందండి. చేసుకోవడం కూడా ఎక్కువసేపు పట్టదండి. తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, సాఫ్ట్‌గా చాలా బాగా వచ్చింది కదా! దీని ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి ఒక 2 కప్పుల వరకు బాదం పప్పుల్ని వేసుకోవాలి. ఇవి మునిగే వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకుంటున్నానండి. ఈ నీళ్ళు అనేవి కొద్దిగా మరిగితే సరిపోతుందండి. బాగా మరగక్కర్లేదు. ఒక 2-3 నిమిషాలు నీళ్లు వేడైన తర్వాత మనం ఒక గంట సేపు నానబెట్టుకున్నాం అనుకోండి, ఇవి చక్కగా నానిపోయి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు ఈజీగా రావడం కోసమే మనం వీటిని మరిగించుకున్నాము. కొంచెం స్టవ్ మీద డైరెక్ట్గా మరిగించుకోకపోయినా వేడి నీళ్ళు పోసైనా ఒక గంట సేపు నానబెట్టుకోవచ్చండి. పొట్టు ఈజీగా వస్తుంది. ఈ విధంగా అన్నీ కూడా పొట్టు తీసుకున్న తర్వాత వీటిని ఫ్రెష్ నీటిలో వేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. పొట్టు తీసేటప్పుడు ఆ పొట్టుకున్న కలర్ అంటుకుంటుంది కదండి, అందుకని ఈ విధంగా ఒకసారి శుభ్రంగా కడిగామంటే మనకు తెల్లగా వస్తాయి. ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని అవసరం అనుకుంటే ఒక చుక్క పాలు కానీ నీళ్ళు కానీ వేసుకోవచ్చండి. వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే కొంచెం బరకగానే పట్టానండి ఇక్కడ. మీకు ఇష్టమైతే మెత్తగా అయినా పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక కళాయిలో వేసుకోవాలి. మనం దేంట్లో అయితే బర్ఫీ చేయాలనుకుంటున్నామో అదే కళాయిలో వేసుకొని మనం తీసుకున్న 2 కప్పుల బాదం పప్పుకి 2 కప్పుల వరకు పంచదారను వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక పావు తక్కువే వేస్తున్నానండి. మేము స్వీట్ తక్కువగానే తింటాము. స్వీట్ మంచిగా తినే వాళ్ళైతే 2 కప్పుల వరకు వేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనకి పంచదార కొంచెం మెల్ట్ అయ్యి ఇది లూజ్ అవుతుంది. తర్వాత దీంట్లోకి ఒక చెంచా వరకు యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా, తొందరగా అడుగంటేస్తుంది. ఇలాంటి స్వీట్లు అనేది మనం నాన్ స్టిక్లో చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. దీంట్లోకి నేను ఒక చెంచా వరకు నెయ్యిని వేశాను. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో 1-2 చెంచాల వరకు నెయ్యిని వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. కళాయికి చుట్టూ అంటింది కూడా తీసుకుంటూ ఇలా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. మనకి ప్యాన్కి అంటుకోకుండా దగ్గరగా వస్తుంది. అప్పుడు ఇది రెడీ అయినట్టే. ఈ విధంగా అయిందనుకోండి, ఇది మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా దగ్గరికి అనుకొని మొత్తం ఒక ముద్దలాగా చేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నామంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసుకొని ఈ ముద్దను దాని మీద పెట్టి ఈ ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లేట్ అంతా చేసుకున్నప్పుడు మనకి వేళ్ళ అచ్చులు పడ్డాయి కదండి, అవి పోవడం కోసం ఒక గిన్నెకి నెయ్యి రాసి అడుగు బాగాన ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిపైన ఉంటే సిల్వర్ పేపర్ అంటించుకోవచ్చండి. పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ చల్లుకున్నామంటే మనకి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుంది. చూడటానికి కూడా చాలా సాఫ్ట్గా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ బాదం బర్ఫీ మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటే చాలా కాస్ట్ ఉంటుందండి. అదే ఇంట్లో చేసుకున్నామంటే తక్కువ ఖర్చులో ఎక్కువ పీసులు వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.